హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లోని చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై, కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో వీడియోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం చిక్కుడుకాయ కూరకి కారంకి వెల్లుల్లిపాయ కారం అండి. దానికి ఉత్తినే ఆయిల్ వేయకుండా ఎండుమిరపకాయలు వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ ఎక్కాక తాలింపులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక నేను చిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. బంగాళదుంపలు, చిక్కుడుకాయలు రెండు కలిపి వేసి బాగా ఫ్రై లాగా అవ్వాలండి. ఈ లోపల పక్కన కొబ్బరి పచ్చడి కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఇంకో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ముందు కొబ్బరి ముక్కలు కొంచెం వేపుకుందామండి. పచ్చడికి కదా, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు. ఈ లోపల కూర కూడా కొంచెం ఫ్రై అవుతుంది, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, కొంచెం వేడిగా అవుతే చాలండి. తీసేసాను. కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆ తర్వాత కొత్తిమీర, చింతపండు కూడా అందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుందండి. లోపల కూర కూడా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ లోపల మనం మిక్సీలో వెల్లుల్లిపాయ కారం చేసుకొని పక్కన పెట్టుకుందాం. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పొడి చేసుకొని కూర కూడా ఫ్రై అయిపోయిందండి. ఉప్పు వేసుకొని కారం కూడా, వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవాలండి. మీకు కారం సరిపోతే మళ్ళీ కారం వేసుకోండి. నాకైతే సరిపోయింది, నేను ఇంకా కారం వేయట్లేదు. మీ కారం బట్టి మీకు మిరపకాయలు వేపుకున్నప్పుడు ఎక్కువ వేపుకొని ఈ పొడి స్టోర్ కూడా చేసుకోవచ్చండి. వేపుకొని పక్కన పెట్టుకోవచ్చండి. పొడి 2 రోజులు మనం ఏపుడు కూరలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. లోపల టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని మెత్తగా చేసుకుందాం. కొబ్బరి ముక్కలు నలిగిపోయాక మిక్సీలోని టమాటాలు కూడా వేసి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకొని కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంగువ ఉంటే ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడికి. నాకు అక్కడ ఇంగువ లేదు, అందుకే నేను మామూలుగా తాలింపు పెట్టేస్తున్నాను. మీ కాడ ఇంగువ ఉంటే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, టమాటా కొబ్బరి పచ్చడి, బంగాళదుంప చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ.